ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఓకే, గుడ్ మార్నింగ్. మనము బీకామ్ సెకండ్ ఇయర్ బిజినెస్ క్లాస్ లో ఉన్నాం కదా. సబ్జెక్ట్ ఫస్ట్ యూనిట్ లో మనం రకరకాల అంశాలు నేర్చుకున్నాం. ఏంటి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంటే ఏంటో చూసాం, కాంట్రాక్ట్ కు అగ్రిమెంట్ కు తేడా ఏంటో చూసాం, కాంట్రాక్ట్ అంటే ఒప్పందం అంటే తేడా చూసాం. ఓకేనా, ఇంకా టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసాం కదా. కాంట్రాక్ట్ లో రకాలు, ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వాలిడ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్టు సక్రమమైన కాంట్రాక్ట్ అనడానికి ఆవశ్యకాలు ఒక 10 పాయింట్స్ చెప్పాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా చెప్పాను. రాతపూర్వకంగా ఉండాలి, అట్లా కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా. చట్టపూర్వకమైన లాంఛనాలు, కొన్నిటికి స్టాంపులు అవసరమైతే, సిగ్నేచర్స్ అవసరమైతే, అలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అట్లనే మేజర్ అయి ఉండాలి, మతి భ్రమించిన వాళ్ళు అలాంటి వాళ్ళు పనికిరారు కాంట్రాక్ట్, కానీ కొన్ని కండిషన్స్ చెప్పాను మీకు. దే ఆర్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఓకేనా, అతని ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ అంటే ఏంటో చెప్పాను. కమ్యూనికేషన్ అండ్ రివోకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ చెప్పాను. కన్సిడరేషన్ అంటే ఏంటో చెప్పాను. ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కన్సిడరేషన్ ఐ టోల్డ్. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ చెప్పాను. కాంట్రాక్ట్ ఎన్ని రకాలుగా విమోచనం చెందుతుంది చెప్పాను. అట్లనే కాంట్రాక్టు బ్రీచ్ అయితే ఏమిటి పరిహారము, అంటే బ్రీచ్ కావటం అంటే కాంట్రాక్ట్ నెరవేర్చకుండా మధ్యలోనే ఒక వ్యక్తి డ్రాప్ అయినాడు అనుకోండి, దానికి ఏంటి పరిహారాలు అని చెప్పాను. అలాంటివన్నీ కూడా చెప్పాను. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ యూనిట్, యూనిట్ నెంబర్ 1, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఏ ఇయర్ అని చెప్పాను ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్? ఎస్, ఇన్ విచ్ ఇయర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్? ఎస్, 1871 అని చెప్పాను. 1871లో భారత కాంట్రాక్ట్ చట్టం ఏర్పడింది అని చెప్పాను. ఓకే, యూ కెన్ సి, జస్ట్ లెట్ మీ టేక్ ఫర్ ఎగ్జాంపుల్. 1871లో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పాను. ఓకేనా, సో అది తర్వాత మనం సెకండ్ యూనిట్కి వస్తున్నాం. చూడండి, సెకండ్ యూనిట్లో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అంటే ఏంటి, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అంటే ఏంటి, సేల్ అంటే ఏంటి, అమ్మకం. గూడ్స్ అంటే ఏంటి, వస్తువులు. వస్తువుల వస్తు సేవల అమ్మకం చట్టం భారతదేశంలో 1930లో ఏర్పాటు చేశారు. యూ హ్యావ్ టు రిమెంబర్. 1930లో వస్తు విక్రయ చట్టం అన్నారు. వస్తు విక్రయ చట్టం అంటారు తెలుగులో. విక్రయం అంటే అమ్మడం, క్రయం అంటే కొనడం. ఓకే, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. అట్లనే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే మనందరం ఎవరమండి, మనందరం కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు. ఇప్పుడు మీరు పెన్ను కానీ పుస్తకం కానీ కొని దాన్ని వినియోగిస్తున్నారు కదా, అంటే వాడుతున్నారు కదా. సో వీఆర్ ఆల్ నోన్ యాజ్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్ అంటే ఎవరైనా వస్తువును వినియోగిస్తున్నారో, కొని వాడుతున్నారో వాళ్ళందరూ కూడా కన్జ్యూమర్స్. సో వాళ్లకు రక్షణ కల్పించడం కోసమని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మన దేశంలో. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే యూ హ్యావ్ టు రిమెంబర్, 1986, 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పడింది. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఎప్పుడని చెప్పాను? వెరీ గుడ్, 1930, 1930లో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. ఓకేనా, దీంట్లో రకరకాల అంశాలు ఉన్నాయి, అవి ఏమేంటో చూద్దాం. చూడండి, దిస్ ఇస్ ఆల్ ఫస్ట్ యూనిట్. ఆల్రెడీ మాకు ఫోన్ కాల్స్, డోంట్ వరీ. చూడండి, కనపడుతున్నదా, కొంచెం పెంచుతాగండి. ఓకేనా, చూడండి, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అని యూ కెన్ సీ హియర్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే ఏంటి, అమ్మకపు ఒప్పందము, కాంట్రాక్ట్. ఓకేనా, చూడండి, అమ్మాలి వస్తువులు, అమ్మాలి వస్తువు కొనాలి అంటే కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. సమ్ కండిషన్స్ ఆర్ దేర్. ఓకే, ఆ కండిషన్స్ ని ఏమందామంటే ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ సేల్ అన్నాం. వస్తువులు అమ్మడానికి కావాల్సిన ఆవశ్యకాలు ఏమేమి ఉండాలి, దట్ ఈస్ స్పెసిఫైడ్ అండర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. మీకు చెప్పాను కదా, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930లో వస్తు విక్రయ చట్టం అనేది ఏర్పాటు చేశారు, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. దాని ప్రకారం వస్తువులు అమ్మాలి అంటే కంపల్సరీ ఈ కండిషన్స్ అనేవి, దీస్ ఎలిమెంట్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. ఏంటి, అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్ అంటే ఏంటి, ఇన్ ఎనీ సేల్ టూ పార్టీస్ విల్ బి దేర్. వన్ ఈజ్ బయ్యర్, అనదర్ వన్ ఈజ్ సెల్లర్. ఒకడు కొనేవాడు ఉంటాడు, ఒకడు అమ్మేవాడు. వాళ్ళ ఇద్దరి మధ్యన ఏముండాలండి, అగ్రిమెంట్ అంటే ఒప్పందం. అంటే ఏం ఒప్పందం, వాట్ ఈజ్ అగ్రిమెంట్? రిగార్డింగ్ ప్రైస్, ఇంతకు అమ్ముతాను, ఇంతకు కొంటాను. రిగార్డింగ్ క్వాంటిటీ, ఇన్ని ఇస్తాను, పరిమాణం. రిగార్డింగ్ క్వాలిటీ, ఈ నాణ్యత. ఇప్పుడు మీరు సినిమా హాల్కి పోయినారనుకోండి, రకరకాల సీట్స్ అవైలబుల్గా ఉంటాయి.
ఓకేనా? 50 రూపాయలకు ఒక సీటు, 100 రూపాయలకు ఒక సీటు, 200 రూపీస్ బాల్కనీ, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అట్లనే పెన్నులు కూడా 10 రూపాయలు పెడితే ఒక క్వాలిటీ వస్తుంది, 5 రూపాయలు పెడితే ఒక క్వాలిటీ వస్తుంది, 20 రూపీస్ పెడితే ఒక క్వాలిటీ వస్తుంది. ఓకేనా? బట్ మనం కొనేటప్పుడే, అమ్మేటప్పుడే దెర్ షుడ్ బి అగ్రిమెంట్స్. వాట్ ఈస్ ద క్వాలిటీ, వాట్ ఈస్ ద క్వాంటిటీ, వాట్ ఈస్ ద ప్రైస్, డేట్, ఏ డేట్ నాడు అమ్ముతాము, ఏ డేట్ నాడు కొంటాము, అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో దట్ ఈస్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్. గూడ్స్ మస్ట్ బి ట్రాన్స్ఫరబుల్. ట్రాన్స్ఫరబుల్ అంటే బదిలీ చేయడానికి వీలు కలిగిన విధంగా ఉండాలి. అంటే బదిలీ చేయడానికి వీలు కలిగిన విధంగా ఉండాలి అంటే దాని అర్థం, బిల్డింగ్ ఉన్నది, దాన్ని ఎత్తుకొని మా ఇస్తావా చేతులలో? ఇయ్యము. కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్ మారుస్తావచ్చు కదా. ఓకేనా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ యు ఆర్ గోయింగ్ టు డూ, దట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ యూ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్. సో అట్లా గూడ్స్ మస్ట్ బి ట్రాన్స్ఫరబుల్. అవి ఫిజికల్ గా ఈ పెన్ను, సెల్లు, లేకపోతే పెన్సిల్ అయితే ఈజీగా మనం ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి ఇచ్చేటట్టుగా ఉన్నదో, అట్లనే బిల్డింగ్స్, అట్లానే స్థలం ఉన్నది, స్థలం తీసుకొని పోయి కట్ చేసి వాటిని నెత్తిన పెడతావా? ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ యూ కెన్ ట్రాన్స్ఫర్. అతని పేరున ట్రాన్స్ఫర్ చేసి నువ్వు అతనికి అప్పగించవచ్చు. ఓకే? సో గూడ్స్ మస్ట్ బి ట్రాన్స్ఫరబుల్. అగ్రిమెంట్ ఫర్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సెల్. చూడండి, ఈ రెండింటి మధ్యన తేడా చూడండి. అగ్రిమెంట్ ఫర్ సేల్ అంటే అగ్రిమెంట్ టు సెల్. ఈస్ దర్ ఎనీ డిఫరెన్స్? ఓకే, సి, అగ్రిమెంట్ ఫర్ సేల్ అంటే ఆల్రెడీ ఇద్దరి మధ్యన మాట ముచ్చట్లు అయిపోయినాయి, ఇక ఐఎమ్ గోయింగ్ టు సెల్ అన్న రీతిలో ఒప్పందం చేసుకుంటాం. కండిషన్స్ కానీ అవి కానీ ఇవి కానీ మనం పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్ అయితే. ఓకే, అగ్రిమెంట్ ఫర్ సెల్. వెరీ గుడ్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. వీఆర్ ఇన్ దిస్ పాయింట్, అగ్రిమెంట్ ఫర్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సెల్. చూడండి, అగ్రిమెంట్ ఫర్ సేల్ అంటే ఇమీడియట్లీ గూడ్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్. మన ఒప్పందం అయిపోయిందండి, వెంటనే వస్తువులు అమ్మటం జరుగుతుంది, కొనుగోలుదారు తీసేసుకుంటాడు. కొనుగోలుదారు తీసుకున్నప్పటి నుంచి, డబ్బులు ఇచ్చి కొనుగోలుదారు తీసుకున్నప్పటి నుంచి హక్కులన్నీ కొనుగోలుదారుల దగ్గరికి వెళ్ళిపోతాయి. పర్చేజర్ విల్ గెట్ టోటల్ రైట్స్ ఆన్ ది గూడ్స్. ఓకేనా? సో ఇన్ అగ్రిమెంట్ ఫర్ సేల్, ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇమీడియట్లీ ఫ్రమ్ ద సెల్లర్ టు ద బయ్యర్. ఓనర్ అనేవాడు సెల్లర్ కాదు, ఇప్పుడు ఎవరు? బయ్యర్. కొనుక్కున్నోడికి ఓనర్ అయిపోతాడు కొనుక్కున్నవాడు. ఓకేనా? బట్ వేరే యూ కెన్ సి అగ్రిమెంట్ టు సెల్, దానికి దీనికి తేడా గమనించండి. అగ్రిమెంట్ టు సెల్ అంటే నేను ఒక వారం తర్వాత అమ్ముతానన్నా, ఇంకా అమ్మలేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీ పొలం ఉన్నది, పొలంలో వరి కోస్తున్నారు, ఇంకొక నెల తర్వాత పంట చేతికి వస్తుంది, నెల తర్వాత అమ్ముతానని చెప్పి ఇప్పుడే ఒప్పందం కుదుర్చుకున్నావు. ఇప్పుడే నువ్వే ఓనర్, ఇంకా గుర్తుపెట్టుకో. మొత్తం వరి అతనికి చేతికి పోయినాక, అతని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినాకనే అతనికి హక్కులు వస్తాయి. డిడ్ యూ అండర్స్టాండ్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిమెంట్ ఫర్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సెల్. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్, ఇన్ అదర్ వర్డ్స్ వాట్ యూ కెన్ సే ఇస్, దిస్ ఈస్ సేల్, సింపుల్ ఇన్ వర్డ్స్. సేల్ అంటే అమ్మకం, డైరెక్ట్. అమ్మకం జరిగిపోయినాక ఇక అమ్మకందారునికి ఏమి హక్కులు ఉండవండి. మనం డబ్బులు ఇచ్చేసాం, కొనుక్కున్నాము, వీ ఎంజాయ్ ది టోటల్ రైట్స్ ఆన్ ది గూడ్స్. ఇప్పుడు నువ్వు రాసుకున్న పెన్నును ఆ షాప్ అతను వచ్చి తీసుకోలేడు కదా, ఎందుకు? నువ్వు 10 రూపాయలు ఇచ్చావు, కొన్నావు, దీని మీద పూర్తి హక్కులు నీకే ఉన్నాయి. ఓకేనా? దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అగ్రిమెంట్ టు సెల్. గుర్తుపెట్టాను, ఇదేమో అమ్మకము, ఇదేమో అమ్మకానికి సంబంధించిన ఒప్పందం. ఒప్పందం అయినంత మాత్రాన అమ్మినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ లోపల నెల లోపల నీ కోపం వచ్చి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా? నెల తర్వాత వరి అమ్ముతానని చెప్పావు, లేకపోతే పత్తి అమ్ముతానని చెప్పావు, ఈ లోపల నువ్వు మనసు మార్చుకోవచ్చు, అతను కూడా మనసు మార్చుకోవచ్చు. ఓకే, సిమిలర్లీ నెక్స్ట్ వన్ ఇస్ ప్రైస్ మస్ట్ బి ఫిక్స్డ్ ఆర్ డిటర్మైనబుల్. ప్రైస్ మస్ట్ బి ఫిక్స్డ్ అంటే ధర, ఇప్పుడు నువ్వు షాప్కు పోయి ఈ పెన్ ఎంత అంటే 10 రూపాయలు ఇవ్వమంటాడా, లేకుంటే సుమారు 10 ఇవ్వమంటాడా? 10 ఎగ్జాక్ట్లీ. ప్రైస్ విల్ బి ఫిక్స్డ్, ధర అనేది ఫిక్స్ అయి ఉంటుంది, అంతేగాని సుమారు ఇవ్వండి అని అట్లా చెప్పడు కదా, సుమారు అనే పదం వాడడు. సో ప్రైజ్ ఈజ్ ఫిక్స్డ్ ఆర్ డిటర్మైనబుల్. డిటర్మైనబుల్ మీన్స్ యూ కెన్ ఎగ్జాక్ట్లీ టెల్ వాట్ ఈస్ ద ప్రైస్, అంతేగాని ఎంతో కొంత ఇవ్వండి అని అన్నాడు కదా. ఎంతో కొంత అంటే నువ్వు అసలు ఏమి ఇవ్వకుండా 50 పైసలు ఇచ్చి తీసుకుంటావు, నీ దగ్గర 50 పైసలు, లేదా రూపాయి ఉంటే రూపాయి ఇచ్చి తీసుకుంటావు. ఓకే, సో ఇన్ సేల్ ప్రైస్ మస్ట్ బి ఫిక్స్డ్ ఆర్ డిటర్మైనబుల్. అట్లీస్ట్ యూ షుడ్ టెల్ సంథింగ్ అబౌట్ ద ప్రైస్. ఓకే,
పార్టీస్ కేపబుల్ ఆఫ్ కాంట్రాక్టింగ్. సిమిలర్లీ ఇన్ ఫస్ట్ యూనిట్ ఆల్సో ఐ టోల్డ్ కొంతమంది పార్టీస్ కి కేపబిలిటీ ఉండదు, పిచ్చి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి మనం అమ్మకం ఒప్పందం కానీ చేర్చుకోవడానికి వీలు లేదు. మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ ఉంటాడు, షాప్ కు పోయి అతనికి ఏం కావాలో తెలియదు. మీకు చెప్పాను, వాళ్ళ ఒంటి మీద కూడా బట్టలు వేసుకునే స్థితి ఉండదు కొద్ది మందికి. వాళ్ళతోటి మీద ఏం ఒప్పందం కుదుర్చుకుంటారండి? ఆఫ్టర్ 1 month ఐ విల్ సెల్ అంటే వాడికి ఏం తెలియదు. అర్థమైందా? సో మనం అమ్మకపు ఒప్పందం కానీ కుదుర్చుకోవడానికి కంపల్సరీ ఏముండాలండి? వాళ్ళకు దే మస్ట్ హ్యావ్ కెపాసిటీ, వాళ్ళకు అర్హత ఉండాలి. ఓకే. దెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. బదిలీ ఎప్పుడైతుందండి? మనం సెల్లర్ దగ్గర నుంచి తీసుకొని వస్తువులకు ధర చెల్లించగానే ఓనర్షిప్ అనేది మనకు మారుతుంది. ఓకేనా? అట్లానే నేను అనదర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్. నేను ఒక షాప్కి పోయినానండి, నాకు అతను ఫ్రెండ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ మై ఫ్రెండ్. పేరేంటి? సాయి. సాయి నా ఫ్రెండ్ అండి. ఓకేనా? అతని షాపులోకి పోయి నేను కూర్చున్నా, అతను బయటికి పోయినాడు అంతలోకి. సార్ ఓ మిత్రమా, ఒక 10 నిమిషాలు కూర్చో, నేను బయటికి పోయి వస్తా అని చెప్పాడు. నేను వెళ్ళి షాప్లో కూర్చున్నా. ఇంతలో ఒక కస్టమర్ వచ్చాడు. కస్టమర్ వచ్చి, ఈ బుక్ ఉన్నది, ఈ బుక్ ఎంతకి ఇస్తావని అడిగాడు. నాకు తెలియదు అసలు ఈ బుక్ ఎంతనో తెలియదు. నేను ఒక 5 నిమిషాలు కూర్చున్నా. నేను 100 రూపాయలు అని చెప్పగానే ఇంతలో ఇతను వచ్చాడు. ఇతను వచ్చి ఏంటి అంటే 100 రూపాయలకి ఇస్తున్నా అంటే, అతను ఏమంటే ఇది దాదాపు వాస్తవానికి 200, నాకు తెలియదు. నేను 100 రూపాయలకే ఇస్తున్నా అంటే అతను ఏమంటాడు? అట్టెట్లు ఇస్తున్నావు, 200 కదా ఇది అని చెప్పి ఆపేస్తాడు. అతనికి ఆపే హక్కు ఉన్నదా? ఉంది సార్. వై? ఈజ్ ద ఓనర్, ఒరిజినల్ ఓనర్. సెల్లర్కు ఓనర్షిప్ అనేది ఉండాలి. నేను అక్కడ కూర్చున్నంత మాత్రాన ఓనర్ని కాదు, అతని ఫ్రెండ్ కాబట్టి నేను కూర్చున్నా అక్కడ. అంత ఐఎమ్ నాట్ ద ఓనర్. సో ఇన్ సేల్ కంపల్సరీ ఓనర్షిప్ షుడ్ బి దేర్. ఓనర్షిప్ లేనిది సెల్ అనేది చెల్లదు. ఓకేనా? సో ఇన్ సేల్ డీడ్ కంపల్సరీ ఓనర్ షుడ్ బి దేర్, ఓనర్షిప్ రైట్స్ షుడ్ బి దేర్ ఫర్ యూ. ఎవరైతే అమ్ముతున్నాడో అతనికి ఓనర్షిప్ హక్కులు అనేవి ఉండాలి. ఓనర్షిప్ ఉంటేనే అతను బదిలీ చేయగలడు. ఎవరి వస్తువులో నేను బదిలీ చేయలేను కదా, ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా. ఓకే. సో గూడ్స్ మస్ట్ బి స్పెసిఫిక్. అంటే ఖచ్చితంగా ఏ వస్తువులు అమ్ముతున్నానో అది మాకు చెప్పాలి, నేను చెప్పగలను. ఈ టేబుల్ మీద ఉన్న ఏదో బుక్ 100 రూపాయలు అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా? ఇంతకు ముందు నేను ధర విషయం అంతే చెప్పాను, సుమారు 10 రూపాయలు అంటే నువ్వేమి ఇయ్యవు, ఎగ్జాక్ట్లీ చెప్పండి సార్ అంటావు. ఓకే. సో గూడ్స్ మస్ట్ బి స్పెసిఫిక్. అంటే ప్రత్యక్షంగా ఏ వస్తువులు అమ్ముతున్నానో, వాట్ ఎవర్ గూడ్స్ ఐఎమ్ సెల్లింగ్, వాట్ ఎవర్ గూడ్స్ యు ఆర్ పర్చేసింగ్, దట్ షుడ్ బి స్పెసిఫిక్, దట్ షుడ్ బి క్లియర్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ అంబిగ్విటీ, అంటే సందిగ్ధత అనేది ఉండకూడదు. ఓకే. గూడ్స్ మస్ట్ బి ఎగ్జిస్టింగ్ అండ్ అవైలబుల్. అంటే ఏంటి? వస్తువులు అక్కడ అందుబాటులో ఉండాలి. ఎగ్జిస్టింగ్ అంటే నేను ఆకాశం నుంచి తీసిస్తా, ఇది మాంత్రికులు ఉంటారు కదా, నేను ఇక్కడ సృష్టిస్తా. ఇప్పుడు ఏది మన ఇంద్రజాల ప్రదర్శనలో చూపిస్తారు కదా, మనిషిని చచ్చినోని బతికినట్టు, బతికినోని చచ్చినట్టు, మనిషిని 2 ముక్కలు చేసి మళ్ళీ అతుకు పెడతారు. చూసారు ఎప్పుడైనా మెజిషియన్స్ టీవీ షోలు అలాంటివి వస్తుంటాయి, చూసారా? అలాంటివి ఉండకూడదు సేల్. ఓకేనా? దే షుడ్ బి, గూడ్స్ మస్ట్ బి ఎగ్జిస్టింగ్, గూడ్స్ మస్ట్ బి రెడీలీ అవైలబుల్. ఓకే. నెక్స్ట్ డెలివరీ ఆఫ్ గూడ్స్. అట్లానే ఆ కాంట్రాక్ట్ లో కంపల్సరీ వస్తువులు ఎట్లా పంపిణీ చేస్తాం అనేది కూడా దాంట్లో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40 కిలోమీటర్ల దూరం ఉందాం అనుకోండి, ఆ 30-40 కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. మరి మనం ఇస్తామా? కొనుగోలుదారు. ఇప్పుడు నేను ఐ ఆమ్ సెల్లర్, అనదర్ వన్ పర్చేజర్ ఈస్ దేర్, వెదర్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ విల్ బి పెయిడ్ బై ద పర్చేజర్ ఆర్ సెల్లర్, వీ హ్యావ్ టు స్పెసిఫై. వస్తువులు ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి నోట్లో పెళ్లి, వస్తువులు ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి ఖర్చులు ఎవరిస్తారు? అమ్మకందారు ఇస్తాడా, కొనుగోలుదారు ఇస్తాడా అనేది దాంట్లో రాసుకోవాలి. ఓకే. దాని ప్రకారమే నడుస్తుంది. ఓకేనా? కొనేటప్పుడే మనం చెప్తాం ముందే, అమ్మకందారు అమ్మేటప్పుడే చెప్తాడు, వస్తారు ఇక్కడ నుంచి అక్కడికి మీరే ట్రాన్స్పోర్టేషన్ అంటాడు, లేదా నేనే భరిస్తా సార్ ఇంత ఇవ్వండి అంటే. సో దట్ షుడ్ బి స్పెసిఫిక్. ఓకే. మ్యూచువల్ అగ్రిమెంట్స్ చూడండి, వీటన్నిటి మీద మ్యూచువల్ అగ్రిమెంట్ ఉండాలి. మ్యూచువల్ అగ్రిమెంట్ అంటే పరస్పర అంగీకారం, బోత్ షుడ్ అగ్రీ. వాట్ ఆర్ దే? ప్రైస్, ఏ ధరకు అమ్ముతున్నాడు, క్వాంటిటీ ఎంత పరిమాణం, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ వాటి యొక్క వస్తువు యొక్క వివరణ. ఓకే. డెలివరీ టర్మ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎట్లా అందిస్తాం, ఆ ఖర్చులు ఎవరి? దారి ఖర్చులు. ఆటోలో పంపిస్తానా, లేకపోతే సైకిల్ మీద పంపిస్తానా, బండి మీద పంపిస్తానా, బస్సులో వేసి పంపిస్తానా, కారులో పంపిస్తానా, హూ హ్యాస్ టు పే ద ఎక్స్పెన్సెస్. ఓకే. పేమెంట్ టర్మ్స్, డబ్బులు ఎట్లా కట్టాలి,
ఫిజికల్ గా కట్టాలన్నా, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా, చెక్ ఇవ్వాలన్నా, డీడీ ఇవ్వాలన్నా, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్. ఓకే, సో ఇవ్వండి. సో దీస్ ఆర్ ది బేసిక్ కండిషన్స్ ఫర్ సేల్ ఆఫ్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ సేల్. ఒక అమ్మకం అనేది చట్టబద్ధంగా జరగడానికి కావాల్సిన ఆవశ్యకాలు, చట్టబద్ధమైన ఆవశ్యకాలు ఇవన్నీ ఉంటేనే అమ్మకం అనేది జరుగుతుంది. ఓకేనా? ఏమేమి ఉండాలి? అగ్రిమెంట్, ఇద్దరి మధ్యన ఒప్పందం అనేది ఉండాలి. దెన్ గూడ్స్ మస్ట్ బి ట్రాన్స్ఫరబుల్, వాటిని బదిలీ చేయడానికి వీలు ఉండాలి. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సెల్. అమ్మకం అంటే కొనటం అయిపోయింది, అమ్మటం అయిపోయింది, ఓనర్షిప్ కూడా బదిలీ అయిపోయింది. అగ్రిమెంట్ టు సెల్ అంటే రేపు పొద్దున అమ్ముతా, ఇంకా బదిలీ కాలేదేమి. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఓకే, ప్రైస్, ధర ఎంత అనేది ఫిక్స్ ఉండాలి. సుమారు ఎంత ఇస్తా అంటే కుదరదు. ఓకే, దెన్ పార్టీస్ కేపబుల్ ఆఫ్ కాంట్రాక్టింగ్, కేపబిలిటీ అనేది ఉండాలి. కెపాసిటీ అనేది, కొంతమందికి కెపాసిటీ ఉండదు. ఎవరికి ఉండదని చెప్పాను? మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ ఉన్నారు. దే డు నాట్ హ్యావ్ కెపాసిటీ, దే ఆర్ నాట్ కేపబుల్. వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటే అది చెల్లదు. మీకు ఫస్ట్ యూనిట్ లో కూడా చెప్పాను. ఓకేనా? నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఏం చెప్పాను? ఓనర్షిప్ రైట్స్ ఉండాలి మనకు. నీకు అమ్మాలి అంటే నాకు నా వస్తువు నాదై ఉంటేనే నేను అమ్మగలుగుతాను, అదర్వైజ్ ఐ కెనాట్ సెల్. ద ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ షుడ్ బి విత్ ది సెల్లర్. ఓకే, దెన్ గూడ్స్ మస్ట్ బి స్పెసిఫిక్, ఖచ్చితంగా ఉండాలి వస్తువులు. సుమారు ఇంత సుమారు 10 కేజీలు తీసుకోవాలంటే నువ్వు ఎంత తీసుకుంటావు? వాడి దగ్గర ఎంత ఉంటే అంత తీసుకుంటావు సుమారు. ఎగ్జాక్ట్లీ 10 కేజీలు అంటే 10 కేజీలు తీసుకుంటావు. ఓకే, గూడ్స్ మస్ట్ బి ఎగ్జిస్టింగ్, అవి ఉండాలి అక్కడ వస్తువులు ఖచ్చితంగా. ఓకే, డెలివరీ ఆఫ్ గూడ్స్ మీన్స్ డెలివరీ మీన్స్ ట్రాన్స్ఫర్. ఓకేనా? డెలివరీ ఆఫ్ గూడ్స్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్. దానికి సంబంధించిన కండిషన్స్ ముందే చెప్పుకోవాలి. ఓకే, సో నాట్ ఓన్లీ దిస్, మ్యూచువల్ అగ్రిమెంట్, ఇద్దరి మధ్యన ఒప్పందం అనేది ఉండాలి వీటన్ని విషయాల్లో. ప్రైజ్, క్వాంటిటీ, డిస్క్రిప్షన్, సిమిలర్లీ డెలివరీ టర్మ్స్, పేమెంట్ టర్మ్స్, ఆన్ ఆల్ దీస్ ఐటమ్స్, ఆన్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ షుడ్ బి మ్యూచువల్ అగ్రిమెంట్. అంటే పరస్పర అంగీకారం అనేది ఉండాలి, పరస్పర ఒప్పందం అనేది ఉండాలి. సో దీస్ ఆర్ ది ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ సేల్. ఓకేనా? మీకు ఇంతకుముందు చెప్పాను కదండి, సేల్, అగ్రిమెంట్ టు సెల్ రెండు వేరు వేరు. సేల్ అంటేనేమో అమ్మకం జరిగిపోయింది, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అగ్రిమెంట్ టు సెల్ మీన్స్ వీ ఓన్లీ అగ్రీడ్, ఒక కాంట్రాక్ట్ అనేది ఏర్పడింది, ఇంకా ఓనర్షిప్ బదిలీ కాలేదు. ఓకే, దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సెల్. సి వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ యూ కెన్ సి. ఓనర్షిప్, సి సేల్లో ఓనర్షిప్ వెళ్ళిపోయిందండి, ఓనర్ కొనేవాడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఓకే, హియర్ ఓనర్షిప్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఆఫ్టర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సర్టన్ కండిషన్స్. ఆ డేట్ తర్వాతనే ఓనర్షిప్ అవుతుంది. నేను నెల తర్వాత నీకు ఇస్తాను అన్నా, ఆ నెల వరకు నువ్వే ఓనర్. నెల తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తే నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడే వాళ్ళు ఓనర్. ఓకే, సో ఇన్ అగ్రిమెంట్ టు సెల్ ఓనర్షిప్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్డ్. ఇన్ ఇన్ సేల్ ఓనర్షిప్ పాసెస్ ఇమీడియట్లీ. డబ్బులు కట్టారు, వస్తువులు ఇచ్చేసావు, ఓనర్ నెక్స్ట్ డే క్షణం నుంచి అతనే ఓనర్. ఓకే, నెక్స్ట్ గూడ్స్ ఇన్వాల్వ్డ్. నార్మల్లీ ఇందులో సేల్లో ఎట్లుంటాయండి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గూడ్స్, ఇప్పుడు ఉన్న వస్తువులనే నువ్వు అమ్ముతావు ఇమీడియట్. అగ్రిమెంట్ టు సెల్లో నేను ఇంతకు ముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక నెల తర్వాత పంట నీ చేతికి వస్తుంది, ఆ నెల పంట నీ చేతికి వచ్చిన తర్వాత నువ్వు అమ్ముతా అంటావు. అంటే అగ్రిమెంట్ టు సెల్ ఎప్పుడైతుంది? ఇప్పుడు లేవు వస్తువులు, ఒక నెల తర్వాత నీ దగ్గరికి వస్తాయి. అట్లానే మార్కెట్లో కొత్త కార్లు బుక్ చేసుకుంటుంటారు, కొత్త బండ్లు బుక్ చేసుకుంటుంటారు. అప్పుడు వాళ్ళ చేతిలో ఉండవు అవి, షోరూమ్ పోయి బుక్ చేసుకుంటారు. అవి ఒక నెల ఆగి వాళ్ళ చేతిలోకి వస్తాయి, నెల ఆగిన తర్వాత అమ్ముతా అంటారు. ముందే అడ్వాన్స్ కొంత కడతారు. ఓకే, సో ఇన్ సేల్ ఎగ్జిస్టింగ్ గూడ్స్ ఆర్ సోల్డ్, ఇప్పటికే ఉన్న వస్తువులు అమ్ముతావు, ఇప్పటికి లేని వస్తువులకు ఒప్పందం కుదర్చు. ఒక నెల తర్వాత నీ చేతికి వస్తాయి, నెల తర్వాత నేను అమ్ముతా సార్, ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వండి అంట. ఈజ్ ఇట్ క్లియర్? కాబట్టి సో ఫ్యూచర్ ఆర్ అన్అసర్టైన్డ్ గూడ్స్ ఆర్ సోల్డ్, భవిష్యత్తులో వచ్చే వస్తువులే మనం ఒప్పందం కుదుర్చుకుంటాం అమ్మడానికి, ఇప్పుడున్న వాటిని అమ్మేస్తాం. ఓకే, నెక్స్ట్ కండిషన్స్. సేల్లో నార్మల్ కండిషన్స్ ఏమి ఉండవండి. ఎందుకు కండిషన్స్ ఉండవంటే ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాం, తీసుకున్నాం, ఈ కండిషన్స్ ఏం వర్తించవు. కానీ దీంట్లో కండిషన్స్ ఉంటాయి అగ్రిమెంట్ టు సెల్. ఏమి కండిషన్స్ ఉంటాయి? ధర ఇంత ఇవ్వాలి, ఈ డేట్ నాడు నేను ఇస్తాను, వస్తువు యొక్క క్వాలిటీ ఇది. ఎందుకంటే మనకు తెలియదు భవిష్యత్తులో నీ చేతికి వస్తే, నీ చేతికి వచ్చినప్పుడు నువ్వు అమ్ముతావు, నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు. కాబట్టి ఆన్ విచ్ డేట్ యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్, వాట్ ఈస్ ద ప్రైస్, how you are going to deliver the goods, everything will be written.
బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్, బేస్డ్ ఆన్ సర్టెన్ టర్మ్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ, కార్లు కానీ ఇలాంటివి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, మనం కొనుక్కుంటాం. అదే అగ్రిమెంట్ టు సెల్ గూడ్స్ లైక్ ఏ కార్ టు బి డెలివర్డ్ లేటర్. భవిష్యత్ ఇప్పుడు అన్ని మీరు మన ఫిజిక్స్ సార్ చూడొచ్చు, మీరు ఫిజిక్స్ సార్, ఎన్ఎస్ఎస్ సార్ కొత్తగా కార్ వేసుకొని వస్తున్నాడు చూసారా? అదేంటి? ఈవి, ఎలక్ట్రిక్ వెహికల్. అది మారుతి ఛార్జింగ్ పెట్టుకుంటారు. అది సారు 2 నెలల్లో బుక్ చేశాడు ముందు. ఇమీడియట్ గా లేవు మార్కెట్లో. ఇమీడియట్ గా బుక్ చేస్తే రాదు. మామూలు మామూలు ఆర్డినరీ కార్ల లెక్క, పెట్రోల్ డీజిల్ కార్ల లెక్క కాదు, ఎలక్ట్రిక్ వెహికల్. అది బుక్ చేసి ఒక 2 నెలలు వెయిట్ చేశాడు చేతికి రావడానికి. దట్ ఈస్ అగ్రిమెంట్ టు సెల్. కారు మార్కెట్లో రెడీగా లేదు, మన బుకింగ్ ని బట్టి ఆర్డర్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఆ లిస్టులో మన పేరు ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళు పిలుస్తారు. సుమారు 2 నెలలు పడుతుంది సార్, నెల పడుతుంది సార్ అని. ఇప్పుడు మీరు ఇంట్లో సిలిండర్ అయిపోతే బుక్ చేస్తున్నారు కదా, బుక్ చేస్తే 2-3 రోజులకో, వారానికో, 10 రోజులకో వస్తున్నాయి. దట్ ఈజ్ అగ్రిమెంట్ టు సెల్. నువ్వు అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అదే సేల్ అంటే నువ్వు మార్కెట్లోకి పోతున్నావు, ఇమీడియట్ గా నోట్స్ తెచ్చుకుంటావు. దట్ ఈస్ సేల్. అగ్రిమెంట్ టు సెల్ లో నువ్వు డబ్బులు కడుతున్నావు, వెయిట్ చేస్తున్నావు. ఓకేనా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సెల్. అర్థమైందండి? రైట్, ఇక రిమైనింగ్ టాపిక్స్ ఇన్ ద నెక్స్ట్ పీరియడ్ ఐ విల్. ఓకే, ఇస్ ఇట్ ఓకే? Yes, sir. రైట్, థ్యాంక్ యూ.